జగన్ గారిని చూద్దారని రైతునండి నేను కష్టపడి నేను చేపల చెట్లు రేలు చెల్లు చెప్తే అంతా లాస్. అయ్యి నేను 3 లక్షల రూపాయలు లోన్ పెట్టుకున్నాను. ఒక్క పైసా కూడా నాకు రుణమాఫీ అవ్వలేదు. ఏది అసలు ఆ రైతు అన్నవాడిని పట్టించుకోవట్లేదు. అసలు ఎవడు చంద్రబాబు నాయుడే అసలు ఏ రైతును పట్టించుకున్నాడు? ఎలా దేనికి రేటు ఉందే? 600 రెయ్య ఎలా 210 రూపాయలు కొంటున్నారు. ఏం కాదు ఉత్తే మాట్లాడి అబద్ధం అట్లా వాళ్ళ మంత్రులకి వాళ్ళు తింటా తప్ప ఎవరికి ఏది చేసింది లేదు. ఎవరికి ఇచ్చాడు ఇల్లు? ఎవరికి ఇచ్చాడు ఇల్లు? ఎవరికి లోన్ ఇచ్చాడు? ఏమి కాదు. ఆ కూడా తిరిగి వాళ్ళకి మాత్రమే ఇస్తాడు అంతే. ఉత్తిదండి ఉత్తి అంతే. మేము ఎందుకు వస్తాం? సీతారామన్ జగన్ ఎందుకు వచ్చాను? జగన్ గారిని కలిసి చెప్పుకుందారని వచ్చాను. అయితే ఆయన కలిసి అవకాశం నాకు కాపాడలేదు. అదే మీకన్నా చెప్పుకుందారని మాట్లాడుతున్నాను. అదండి ఇవాళ అన్నం లేదండి రైతు అన్నవాడికి. ఏ ఒక్క రైతుకి అన్నం లేదు. ఇలా ఉత్తి డబ్బా మాటలు తప్ప ఏమి చేయడు రైతు. ఇవాళ అన్నం లేదు. రైతు ఏ రైతుకి లేదు. ఉన్నవాడికి 100 ఎకరాలు ఉన్నవాడికి లోన్ ఇస్తే ఎవరికి కావాలండి? 2 ఎకరాలు 1 ఎకరం ఉన్నవాడికి ఇవ్వాలి. 100 ఎకరాలు ఉన్నవాడికి మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటే మేమంటే ఏమైపోతాం? మేము మీకేసాం ఓట్లు దొరకే ఇవి బట్టే అయ్యాం. వేస్తాననుకుంటున్నాం కదా. నీకు మాత్రం ఓటు మాత్రం సత్తే అయ్యాం. మేము జగన్కి వేస్తాం. మేము ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాన్నే. అయితే కావాలేదో అభివృద్ధి చేస్తాడని నీకేసాం ఓటు. నువ్వే చంద్రబాబుకి వేసాం. ఇక్కడ మాధవనాయుడు గారికి వేసుకున్నాం మేము. ఎందుకంటే డెవలప్ చేస్తాడో మన ఏరియాని చేసాం. ఏం చేసాడు చెప్పండి. ఇది ఇంకా బీజేపీ వాళ్ళు చేశారు. బీజేపీ వాళ్ళు తప్పలేదు. ఇటు మొత్తం ప్యాకేజ్ వస్తే దొబ్బేద్దారని చూశాడు. వాళ్ళు పట్టేసుకున్నారు అంతే అంతే. మీకు అర్థమైంది? మీకు ప్యాకేజ్ ఇచ్చింది అనుకోండి అతని జేబులోకి వెళ్తుంది. ప్యాకేజీ ఇది ప్రత్యేక వస్తే మా అందరికి వస్తుంది. రైతుకి వస్తుంది, బక్కడికి వస్తుంది, బలిసినోడికి వస్తుంది. ఇలా ప్యాకేజ్ వస్తే అతని జేబులోకి వెళ్తుంది అని ప్యాకేజీ కావాలన్నాడు. ఈ 4 సంవత్సరాలు అయిపోయావు. నువ్వు పోస్ట్ అడగాలి కదా. ఇప్పుడే ఎందుకు ఈ జనం తిరగబడ్డారని జనం ఊరుకుంటలేదని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఏంటి మహానాడు ఏంటి పండగ అంటున్నావు? దేనికి పండగ పెట్టుకుంటున్నావు? ఎవరి కోసం పెట్టుకుంటావు? మీ మంత్రులకి మీ మినిస్టర్లకి మీరు తింటాక తప్ప దేని పెట్టావు? ఎవరి సమస్యను మీరు తీసుకున్నావా? ఏ రైతు సమస్యను నువ్వు తీసుకున్నావా? ఏ రైతు కూడా మాఫీ చేసావు? నువ్వు ఎవరికి చేసావు? ఇదిగో నాకు ఆధారం ఇదిగో చూసుకోగలితే. థ్యాంక్ యూ అండి.